విరూపాక్ష పంచాశిక అనబడి ఒక మంత్రశాస్త్రంలో గొప్ప విషయం చెప్తారండి. ప్రథమంగా బిందువు సూర్యుట్ట, అందులోంచి రెండు తీయాలి. ఏవి రెండు? అగ్ని చంద్రుడు. అందుకే ప్రథమంగా ముఖం బిందుం కృత్వా, తర్వాత రెండు బిందువులు ఇవి. దాని తర్వాత క్రింద ఒక రసనలా ఒక తాడు వేయమన్నాడు. ఆ రసన ఏంటంటే నాదబిందు రసనాస్పదాంగుణం, అది ఒక బిందువు అనుకుందాం. కనుక ప్రథమ బిందువు, మధ్యలో రెండు బిందువులు, క్రింద ఒక బిందువుట. ఈ బిందువుని సంవిత్ బిందువు అంటారండి. సంవిత్ బిందువు లేదా నాద బిందు రూపిణి సంవిత్ బిందువు. ఇక్కడ నుంచే మంత్ర విషయం వస్తుంది. ఆ నాదబిందు రసనాం, ఇదే రణత్ కింకిడి మేఖల. పట్టుకోగలిగితే రణత్ కింకిడి మేఖల అంటే మంత్రం, అమ్మవారి మంత్రములు. షోడశి పంచదశి ఇవన్నీ మనం భావన చేస్తే అక్కడి నుంచి అది విస్తరించడానికి కారణం ఏంటి? అది మొలనూలుగా ఉందిట. మనకి అర్థం కావడం కోసం మొలనూలు అని చెప్పారండి. అందుకని వెంటనే స్త్రీగా మొలనూలు, ముఖము, వక్షస్థలము భావించడం కాదు. అందుకే ముఖాన్ని ఒక బిందువుగా చెప్పి, వక్షస్థలాన్ని రెండు బిందువులుగా చెప్పి, కటిస్థానాన్ని మరొక బిందువుగా చూపిస్తున్నారు. కటిస్థానం అంటే మేఖల, అది రణత్కింకిడి మేఖల. అందుకే అమ్మవారి రూపము దయచేసి అదొక స్త్రీ రూపముగా భావించవద్దు, అది శక్తి రూపము. మనకు అర్థం కావడం కోసం వివరిస్తున్నాడు. అలా చేస్తే కానీ కల్పన కాదు. గనక ముఖం అనగానే పై స్థానం తీసుకోవాలి. ఆ క్రింద రెండు స్థానాలు ప్రక్క ప్రక్కనే మనం ప్యారలల్గా తీసుకోవడం కోసం ఆ రెండింటిని వక్షస్థలముగా చూపించాడు. ఆ క్రింద కటిగా ఒక వృత్తంగా భావించడం కోసం నాదబిందు రసనాస్పదాంగుణం అన్నాడు. రసన అంటే మొలనూలు, నాదబిందువులే మొలనూలు. నాదబిందువులు మణిపూరం దగ్గర విచ్చుకునేది, అదే నాదరూప దగ్గర నుంచి రణత్ కింకిణి మేఖల వరకు అదే అమ్మవారి యొక్క ప్రధాన మంత్రములు. ఇలా ఎవరైతే భావన చేస్తారో వారు మరి జన్మించరమ్మా అని చెప్పారు. అందుకే అమ్మవారి యొక్క ఉపాసనలు ఇది చాలా విశేషం. అందుకే శంకరుడు సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని అంత చక్కగా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు విశేషంగా. ఇప్పుడు దాని ప్రకారంగా మనం చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ముందు సూర్యుడు, తర్వాత రెండు. ఇందులో సూర్యుడు అనేటటువంటిది ఈ రెండిటి యొక్క మేళనము అని చూపించుకున్నాం. ఇది మన ఇచ్ఛాశక్తి అనుకుందాం. ఆ క్రింద రెండు వచ్చే అగ్ని, చంద్రుడు. ఈ అగ్ని అనేటటువంటిది చంద్రుడు అనేటువంటిది. ఈ చంద్రుడు యొక్క ఆ శాంతమయమైన జ్ఞానస్థితిని తెలియజేస్తున్నది మంత్రినీదేవి, శ్యామలాదేవి. ఇది తెలుసుకోవాలి. ఇటు ప్రక్క ఉన్న అగ్నిశక్తి వారాహిదేవి, ఆ పైన సూర్యశక్తి లలితాదేవి. ఇప్పుడు పరిశీలించండి. ఇక్కడ ఈ రెండు దేంట్లో ఉన్నాయి? చంద్రలక్షణం, అగ్నిలక్షణం సూర్యుల్లో ఉండి సూర్యుడి నుంచి రెండు బయటకు వచ్చాయి. అలాగా లలితాదేవిలోనే శ్యామలాశక్తి, వారాహశక్తి ఉండి రెండు బయటకు వచ్చాయట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. భజే శ్రీచక్ర మధ్యస్థాన్ దక్షిణ ఉత్తరయోస్తదా శ్యామావర్తాళి సంసేవ్యాం, ఇది వివరించబడుతున్నది. ఆ తర్వాత వచ్చిన మంత్రరాశిలో ఉన్న సమస్తము కూడా ఆ క్రింద సంవిత్ బిందువు అనే దానిలో కనబడుతున్నాయి. అంటే మంత్రాక్షరములుగా స్పష్టంగా వినేటప్పటికల్లా నాదబిందువు అనే స్థానం అప్పుడు వచ్చింది. ఈ నాలుగు బిందువుల్ని కలిపి కామగళ. అందుకే పరానంద సంధాన సింధౌ నిమగ్నా పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరా. దీనికి పైన చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ అవి కేవలం ఉపాసకులకు మాత్రమే చెప్పాలి. కలిపి కూర్చున్నప్పుడు అది చెప్పరాదు కనుక నేను ఆ శ్లోకం చెప్పలేదు, కానీ చివరి వాక్యం మాత్రం చెప్పుకుంటున్నాం. ఇలా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఉపాసకులు కాని వారికి కూడా ఇది అర్థమైందా లేదా? స్పష్టంగా అర్థమైపోయింది కదా. అది అక్కడ మనం చేసుకునేది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని అవిడికి తెలియదు. అంటే అమ్మవారు ఏదో కొత్త శక్తి కాదు, ఉన్నదే. అది చెప్పడం ఇక్కడ. సూర్యచంద్ర అగ్నులుగా ఉంటూ అనేక అక్షరములుగా మంత్రములుగా వ్యాపించినటువంటి తల్లిని ఇందులో మనం భావన చేస్తున్నాం. అలాంటి భవ్యమైన అమ్మవారి యొక్క కామ కాల అనే వాక్యం ఒక మంత్రం ఏంటండి. ఇప్పుడు కామకళలో అర్థం తీసుకున్నాం కదా. కామ కాల అనే దాన్ని విభజన చేసి ఒక అద్భుతమైన విమర్శనా శాస్త్రం ఒకటి చెప్తుంది. ఇది కూడా ఉపాసనాపరమైన విషయమే, శాస్త్రం ఇది. అందుకే కామ కళ రెండు భాగాలు చేయమన్నాడు. కామ ఒకటి, కళ ఒకటి. ఈ రెండు అమ్మ రూపములే. ఇది తెలుసుకోవాల్సింది. చూద్దాం. కా మ కదా. కామ అన్నప్పుడు కాలో ఎన్ని అక్షరాలు వచ్చాయి? రెండు అక్షరాలు ఉన్నాయి. కకారము, అకారం. మా మాత్రమే. క మ. కా మ అంటే ఏంటో వివరిస్తున్నాడు చూడండి. అద్భుతం. ఇది నిజానికి చక్ర ఉపాసన చేసిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. ఎందుకో ఆలోచిద్దాం ఇప్పుడు. ఇది చాలా విశేషమైనది. ఆ సంస్కారం కల వాళ్ళకి ఆనందకరమైనది. కా మాయా, ఆ తదవచ్ఛిన్నం చైతన్యం ఈశ్వర, ఆ శుద్ధ చైతన్యం, మా అవిద్య, ఆ తదవచ్ఛిన్న చైతన్యం జీవ. ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఇందులో మనం చూసేటప్పుడు ముందు చెప్పిన కా మా అన్నప్పుడు కా ఆ అన్నాం, కానీ జాగ్రత్తగా వింటే కా ఆ మూడున్నాయి. కామ దీర్ఘం కదండి. ఇక్ ఆ మూడు వచ్చాయి లేదా? అందుకు కా అంటే మొట్టమొదట చూపిస్తున్నది ఏమిటంటే మాయా, తదవచ్ఛిన్న చైతన్యం ఈశ్వర అంటే రెండవది ఆ కా ఆ. మొదటిది కా అనేది మాయను తెలియజేస్తుంది.
ఆ అనేటువంటిది ఆ మాయతో ఉన్న ఈశ్వరుని తెలియజేస్తుంది. మనం ఎప్పుడు ఉపాసించామన్నా మాయతో ఉన్న ఈశ్వరుని ఉపాసించగలం, కానీ మాయకు అతీతమైన ఈశ్వరుని ఉపాసించలేం. మాయతో ఉన్న ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ, మాయా సబలితం. నిర్గుణం మనం ఉపాసించలేం, అది తెలుసుకోవడమే. కనుక క ఆ అంటే సగుణ బ్రహ్మము, ఇది అర్థం. అంటే ఆ అనేది చైతన్యం ఈశ్వర, క అంటే మాయ, మాయతో ఉన్న ఈశ్వరుడు అది. ఆ ఇప్పుడు ఆ అనేది చైతన్యం అన్నాం కదా, ఇప్పుడు ఆ అని మళ్ళీ తీస్తే శుద్ధ చైతన్యం అని వచ్చింది. క ఆ అంటే మాయతో ఉన్న ఈశ్వరుడు, కేవల అకారము అంటే శుద్ధ చైతన్యం. ఇప్పుడు క ఆ అన్నప్పుడు రెండు చూపిస్తున్నారు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. మరి మా ఎవడు? ఇప్పుడు అలా పెట్టండి. అంటే పరమాత్మకున్న రెండు స్వరూపాలు తీసుకున్నాం, సగుణం నిర్గుణం. సృష్టి స్థితిలయులు చేసేటప్పుడు మాయాశక్తితో ఉంటాడు గనక కా అనేది సగుణ బ్రహ్మం తెలియజేస్తున్నది, ఆ అనేది నిర్గుణ బ్రహ్మముని తెలియజేస్తున్నది. ఇది కా అనే మాటకు అర్థమైపోయింది. ఇప్పుడు మా దానికి వద్దాం. మా ఆ రెండున్నాయి ఇందులో, మళ్ళీ ఆ కదా. అన్నప్పుడు ఆ మా కూడా అవిద్యను తెలియజేస్తుంది. ఆ అనేది తదవచ్ఛిన్న చైతన్యం జీవ. కొంచెం చూడండి, కాతో ఉన్న ఆ మాయతో ఉన్న ఈశ్వరుడు, మాతో ఉన్న ఆ అవిద్యతో ఉన్న జీవుడు. రెండిటికి తేడా చూడండి. జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏంటో తెలుసా? ఈశ్వరుడు మాయతో ఉంటాడు, జీవుడు అవిద్యతో ఉంటాడు. రెంటికి ఇంతే తేడా. అంటే మాయకి అవిద్యకి మళ్ళీ తేడా ఏమిటి? అయ్యా కన్ఫ్యూజన్ ఏం కాదు. కా ఆలో సగుణ బ్రహ్మము, ఆ నిర్గుణ బ్రహ్మము, ఈ రెండు పరమాత్మ అయిపోయింది. మా జీవుడు. ఇప్పుడు సంగతి అంతా మనకి పరమాత్మేగా. జీవుల్లో కూడా అకారం ఉందిట, అంటే చైతన్యం ఉందిట. కానీ వీడు అవిద్యతో ఉన్న చైతన్యం వీడిది. మనలోని చైతన్యం ఉంది, అవిద్య ఉంది. అవిద్యకి మాయకి తేడా ఏమిటి? ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. మాయకి అవిద్యకి ఏం తేడా లేదండి. ఈశ్వరుడి దగ్గర ఉంటే దాని పేరు మాయ అని పేరు, మన దగ్గరుంటే అవిద్య అని పేరు. అవిద్య అంటే ఏమిటో కాదు, నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. సింపుల్ నిర్వచనం ఇంత. నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. ఏది నేను కాదు? దేహాది ఉపాధులు నేను కాదు, కానీ ఇది అనుకోవడం మనకు అలవాటే. ఎంత చెప్పినా ఇప్పుడు నేను కాదు అనుకున్న వాళ్ళందరం అనుకుంటున్నదే అదే. కనుక అది అవిద్య. ఇది ఎప్పుడు ఉంటుంది, అదంత తేలిగ్గా పోదు. అవిద్య వదలడం అంత తేలిక. అందుకు అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. ఆ అనేది చైతన్యానికి తీసుకుందాం. కనుక మా అనేది అవిద్య, ఆలో అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. పరమేశ్వరుడు మాయతో ఉన్న చైతన్యం అంట. మాయతో ఉన్న చైతన్యం అంటే ఆయన కంట్రోల్లో ఉంది మాయ, అందుకే దాని పేరు మాయ. దాంతోనే ప్రపంచం నడుపుతున్నాడు ఆయన. మనం అవిద్య కంట్రోల్లో ఉన్నాం, అది తేడా. ఇప్పుడు ఈ అవిద్యను తీసేసి ఆ మాయను తీసేస్తే ఎవరు మిగిలేరు? ఒక్క చైతన్యమే మిగిలిందిగా. అదే చెప్పాడు మొత్తం. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటయ్యా అంటే వివేక చూడమంలో శంకరులు చెప్తూ సర్వజ్ఞుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడికి సర్వము తెలుసు, జీవుడికి కించిజ్ఞుడు కదా, కించిజ్ఞుడు. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఎలా ఒక్కడవుతాడండి? ఆయన సర్వజ్ఞుడు, ఈయన కించిజ్ఞుడు. అంటే శంకరులు ఒక మాట చెప్పారు, అందులో సర్వ ఇందులో కించి తీసే అన్నాడు. తీస్తే ఏం మిగిలింది? జ్ఞా మిగిలింది అన్నాడు. అంటే తెలుసుకొనుట అనేది ఉందిట. సర్వము తెలిసిన వాడు ఆయన, కొంచెం తెలిసిన వాడు ఈయన. ఇందులో కొంచెము సర్వము తీసేస్తే తెలిసిన వాడు అని ఉంటుంది కదా, ఈ తెలివి మాత్రము ఒకటే అన్నాడు ఇక్కడ. ఇది అద్వైతం. ఇది చెప్పడానికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఒక్క మాట, కిటికీలోంచి సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు. ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకోండి. కిటికీలోంచి సూర్యుడు అంటే అంతున్నాడు ఇంతే, కిటికీ అంతుందో అంతున్నాడు, అంతే కదా. పెద్ద చెప్పడమే ఉంది. కిటికీ అంతుందో అంతున్నాడు. బయట సూర్యుడు అంతున్నాడు, అంతా ఉన్నాడు. ఇప్పుడు అంతా ఉన్న బయట సూర్యుడు, కిటికీలోంచి ఉన్న సూర్యుడు, ఇద్దరు ఒకటి అవునా కాదా? కిటికీ అనే దాంట్లోంచి చూసాం గనక ఇంతగా కనబడ్డాడు. కిటికీ అనేది తీసేస్తే మొత్తం ఒకటిగా కనబడుతున్నాడు కదా. అలాగే ఉపాధి అనబడే దాంట్లో పరిమితంగా చూస్తున్నాం గనక జీవుడు అనబడుతున్నాడు. ఉపాధిని వదిలి చూస్తే ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక ఇక్కడ ద్వైతం ఎక్కడొచ్చింది? ఉపాధి తాదాత్మ్యం ద్వైతం అయిపోయింది, ఉపాధి తీసేస్తే అద్వైతం అయిపోయింది. అంటే కామకళ ఎటు తీసుకెళ్తుంది? అద్వైతంలోకి తీసుకెళ్తుంది. అందుకే శంకరులు పట్టుకున్నారు దీన్ని. ఇప్పుడు ఆ భావం తెలుసుకోండి రా అని చెప్తున్నాడు ఇక్కడ.